పార్టీలోనూ మనం చూస్తున్నాము చాలా వాటిల్లో మళ్ళీ తెలుగుదేశంలోనే కూడా రెబల్స్ అంటే వేరే పార్టీకి ఇచ్చిన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజంగా కూడా ఈ పొత్తు వల్ల కొన్ని త్యాగాలు చేయాలి దాని వల్ల వస్తున్నారు. బట్ ఏ పార్టీకి సంబంధించి ఆ పార్టీ వాళ్ళకి ఆ ఆశావహులతో వారు మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. వారితో వారు చర్చించి కొంత సర్దుబాటు చేసే కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి ప్రతి స్టేజ్ లో. ఇక్కడ మీ కూటమిగా లెక్కేసినప్పుడు అవతల వాళ్ళకంటే బీసీలకు ఎక్కువ, అవతల వాళ్ళకంటే కాపులకు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉందనుకుంటున్నారు లేదనుకుంటున్నారు? అవతల వాళ్ళకన్నా ఎక్కువ తక్కువ అని కాదండి. ఏదైతే మేమే 33% మహిళల కోసం మేము రిజర్వేషన్ బిల్ పాస్ చేసినప్పుడు 100% ఆ విధంగా ముందుకు వెళ్తూ ఇప్పుడు ఏంటంటే చాలా అతి తక్కువ వెరీ నామినల్ సీట్స్ లో మేము పోటీ చేస్తున్నప్పుడు ఇన్ని సమీకరణాలు మేము చేయగలమా? ఎందుకంటే ఒకటి గతంలో కూడా మేము రాష్ట్ర అధ్యక్షుడినే కాపు కమ్యూనిటీ నుంచి ఒకటి చేశాము. ఇలా నిజంగా కమ్యూనిటీకి ఒకటి అంటూ ఇస్తూ వెళ్తే ఈ ఉన్న 16లో ఇది సాటిస్ఫై అయితే గెలుపు కుదురుతుందా, లేకపోతే గెలుపు కోసమే కనుక ట్రై చేస్తే సమీకరణాలు కుదురుతాయా? లెట్ us be frank. రైట్, నేను అదే అన్నాను. గెలుపు గుర్రాలు ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని ప్యారేజ్ వేసుకుని ఏమవుతుంది గెలవరని అలా కాదండి, అలా కాదు. బీసీ ఎస్సీ ఎస్టీ అని కానే కాదు, ఏ కులమైనా అక్కడ గెలిచే మనిషి ఎవరు అది ఫస్ట్ ప్రాధాన్యత. రెండు ఓకే, ఈ కుల సమీకరణాలు కూడా ఆలోచన చేసి సరే అయితే ఈ కులంలో కూడా ఉన్నారు కాబట్టి అన్నది ఒకటి. మేబీ అలా మ్యాచ్ అవ్వచ్చు లక్కీగా కొన్నిసార్లు అన్ని ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఎలక్షన్స్ అంటే ఒక పెద్ద పర్వతాన్నే మనం ఢీ కొట్టాల్సి వస్తోంది. ఇదేమి చిన్న ఆషామాషి విషయం అయితే కాదు. ఇక్కడ పొత్తు చేసి అక్కడ ఇంకొక పార్టీని ఎదుర్కోవాలి అంటే అన్ని రకాల ఆలోచనలతో అన్ని రకాల సమీకరణాలని చూసుకుని అక్కడ అంగబలం అర్ధబలం అన్ని బలాలు కావాలండి. అటు కుల బలం కూడా కులాన్ని కూడా ఇంపార్టెన్స్ ఇస్తూనే మనం ముందుకు వెళ్తామండి. అది 100% హైయెస్ట్ ప్రయారిటీ. అండ్ ఆల్సో సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా తీసుకునే ముందుకు వెళ్తాం. కృష్ణాంజనేయులు గారు ఒకసారి మీ దగ్గరకు వస్తాను. సుందరరామ శర్మ గారు ఏమంటారు? గారు, సాయి గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. మనం రాజకీయాల్లో రిజర్వేషన్లు ఒక్కటే కాదు, ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి సామాజిక వర్గానికి వారికి తోచినట్టుగా అందరినీ కూడా రాజ్యాధికారానికి దగ్గర చేసేటువంటి విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటిది ఇవాళ కొత్తగా కాదు. ఇది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు కొంత భాగం కాంగ్రెస్ పార్టీలో ఉండి చేస్తే ఇవాళ అసలు ఎవ్వరికి అందరినటువంటి స్థితిలో రాజకీయ సమీకరణాలు లేదా సోషల్ జస్టిస్ అనేది ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు అంటంలో ఇదేదో రాజకీయాల కూర్చుని మాట్లాడక్కర్. నేను ఎందుకు ఫస్ట్ ఒకటి మాత్రం ముందర చెప్తా. ఈ రాష్ట్రంలో మనకు ఒక 25 మంత్రి పదవులు ఉంటాయి. ముఖ్యమంత్రి